హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొలత బ్లౌజ్తో డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, సేమ్ కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగా డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం కొలత బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా హుక్స్ పట్టీ నుండి మెయిన్ డాట్ వరకు అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇటువైపు మనము హుక్స్ పట్టీ కోసం 1/2 ఇంచు క్లాత్ అయితే వదులుకొని చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ హైట్ అనేది మనకి ఎంతవరకు ఉండాలంటే 2.5 ఇంచెస్ వరకు అయితే ఉండాలండి. ఒకవేళ మీరు ఈ హైట్ కూడా కొలత బ్లౌజ్లో నుండి తీసుకోవాలనుకుంటే అలా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఇటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1 ఇంచు, అటువైపు 1 ఇంచు అయితే డాట్ వెడల్పు అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇది కూడా మనం కొలత బ్లౌజ్లో చూసుకోవాలంటే నేను ఏ విధంగా చూసుకోవాలో చూపిస్తాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచు 1 ఇంచు అయితే చేశానండి. చూడండి, ఇక్కడ ఇలా మనం డాట్ ఫోల్డ్ చేస్తాం కదా, ఈ ఫోల్డ్ని ఈ విధంగా బయటకు తీసి చూస్తే మనకు తెలుస్తుందండి. చూడండి, 1 ఇంచు వరకు ఉంది కదా డాట్ వెడల్పు అనేది. అందుకే నేను ఇటువైపు 1 ఇంచు, అటువైపు 1 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ చేశాను. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కొద్దిగా తక్కువగా ఉంటుందండి. మీరు కొలత బ్లౌజ్లో నుండి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా. మీరు ఇలా కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ మనము ఫోల్డ్ చేసాం కదా, ఈ ఫోల్డింగ్ ఎన్ని ఇంచులు ఉందనేది మనము టేప్తో కూడా చూసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ 3.5 వరకు ఉంది కదా, ఈ 3.5ని మనం ఇక్కడ క్లాత్ పైన కూడా పెట్టుకొని ఈ విధంగా చూడొచ్చండి. చూడండి, కరెక్ట్ 1/2 ఇంచు వదులుకొని చూసుకుంటే 3.5 ఉంది. మీరు 2 రకాలుగా చూసుకోవచ్చండి. టేప్తో చూసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ బ్లౌజ్తో కూడా చూసుకోవచ్చండి. డైరెక్ట్ బ్లౌజ్తో చూసేటప్పుడు ఎక్కడ సాగదీయకుండా కరెక్ట్గా పెట్టుకొని చూసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రెండో డాట్ అనేది చూడండి, క్లాత్ అనేది మనకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే పై వైపున ఎక్కువ ఉండాలి, కింది వైపుకు తక్కువగా ఉండాలండి. అక్కడ మనము రెండో డాట్ అనేది వేసుకోవాలి. దీనికి మనము కొలత బ్లౌజ్లో నుండి చూసుకోవడం ఏం అవసరం లేదండి. ఈ విధంగా డాట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూడో డాట్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు మనకు మెయిన్ డాట్కు ఆపోజిట్లో కరెక్ట్గా మూడో డాట్ అనేది వస్తుందండి. ఇప్పుడు మెయిన్ డాట్ వేసుకున్నాం కదా, దీనికి ఆపోజిట్లో ఈ విధంగా ఆపోజిట్లో అయితే మనము మూడో డాట్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు డాట్లు అనేవి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అయితే ఈ క్లాత్ అనేది బాగా జారిపోయే క్లాత్ అండి. ఇలాంటి జారిపోయే క్లాత్కి చూడండి, ఇలాంటి జారిపోయే క్లాత్కి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. దాదాపు మనకు డైలీ వేర్ సారీస్ అన్నీ ఈ విధంగా ఉంటాయి కాబట్టి చూపిస్తాను చూడండి. మిడిల్లో అయితే మనము కుట్టు వేసుకోవాలండి. ఫస్ట్ మనం మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 అతుక్కునే విధంగా మిడిల్లో అయితే మనము కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్లనే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ డాట్లో మిడిల్లో మనము స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు మెయిన్ డాట్కి మధ్యలో అయితే మనం ఒక లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ పై నుండి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో డాట్ కూడా అదే విధంగా వేసుకోవాలండి. అయితే ఒకేసారి రెండింటికి కలిపి అయితే మనము స్టిచ్ వేసుకోకూడదండి. 2 విడివిడిగా వేసుకోవాలండి. 3 డాట్లు వేస్తున్నాము కదా, 3 డాట్లకు విడివిడిగా వేసుకోవాలండి. కలిపి కనుక మనం వేసుకుంటే మళ్ళీ కుట్టిన తర్వాత ముడతల్లాగా వస్తుందండి. అందుకే విడివిడిగా. ఇప్పుడు మెయిన్ డాట్కి అయితే మధ్యలో స్టిచ్ వేసాం కదా, ఇప్పుడు రెండో డాట్కి మధ్యలో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదేవిధంగా ఇట్లా క్లాత్ అనేది మనకు ఉంటుంది కదా, దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు మూడో డాట్ కూడా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా విడివిడిగా స్టిచ్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేవి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా దారాన్ని అయితే మనము కట్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు. ఇప్పుడు మెయిన్ డాట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా అయితే మనము ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా చూడండి, కరెక్ట్ మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి. ఒకవేళ మీకు కరెక్ట్ మిడిల్లో రాకపోతే మళ్ళీ ఒకసారి అయితే మీరు కొలత బ్లౌజ్లో చూసుకోండి కంపల్సరీ. ఎందుకంటే మనకు షోల్డర్ మధ్యకు కరెక్ట్గా వస్తుందండి మెయిన్ డాట్ అనేది. మీకు ఒకవేళ సైడ్కి వచ్చినట్టయితే మీరు ఎక్కడ మిస్టేక్ చేశారనేది చూసుకోండి. మెయిన్ డాట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత రెండో డాట్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం స్టిచ్ వేసాం కదా, అది కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు పెట్టుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మూడో డాట్ చూడండి, కరెక్ట్ మెయిన్ డాట్కి ఇలా ఆపోజిట్లో చూడండి ఇలా వస్తుంది. ఇలా పెట్టుకొని కుట్టు వేసుకుంటే మీకు డాట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయండి. ఇంతే అండి, మనకు ఉక్స్ పట్టి వైపు ఉండే డాట్లు అనేవి కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి ఎక్కడ కూడా మనకు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది విడిపోకుండా ఉంది. అలాగే మనకు షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా. ఇప్పుడు కాజా పట్టి వైపు ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు కాజా పట్టి వైపు డాట్స్ అనేవి కొలతలు ఏ విధంగా తీసుకోవాలంటే చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకు సగానికి, మనం కాజా పట్టిలో సగానికి అయితే ఇలా పట్టుకొని అయితే ఇక్కడ మనం ఇక్కడ నుండి చూసుకోవాలండి. చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి, సగానికి పెట్టుకొని అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ మనం అటువైపు ఏ విధంగా చేసామో ఇటువైపు కూడా అదే విధంగా చేసుకోవాలండి. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసి సేమ్ మనము ఉక్స్ పట్టి వైపు ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా ఇక్కడ 2.5కు ఇటు 1 ఇంచు ఇటు 1 ఇంచుకి అయితే మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు రెండో డాట్ కూడా అదే విధంగా అండి, కింది వైపుకు తక్కువగా పై వైపుకు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. మూడో డాటు మెయిన్ డాట్కి ఆపోజిట్లో వేసుకోండి. ఇప్పుడు మనకు జారిపోయే క్లాత్ కాబట్టి మిడిల్లో స్టిచెస్ వేసుకోవాలి. చూడండి ఇలా మెయిన్ డాట్ కరెక్ట్ మధ్యలో ఒక స్టిచ్, మళ్ళీ తీసేసి మళ్ళీ మిగిలిన 2 డాట్లకు కూడా అదేవిధంగా మధ్యలో స్టిచ్ వేసుకోవాలి. ఈ దారాన్ని ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకు క్లాత్ అనేది కట్ కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇలా మనము మధ్యలో స్టిచ్ వేసుకుంటే మనకు డాట్స్ వేసేటప్పుడు అనేది మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి మెయిన్ డాట్ ఇలా షోల్డర్కి మధ్యలో కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని అయితే మెయిన్ డాట్ వేసుకోవాలి. అదేవిధంగా రెండో డాట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ మెయిన్ డాట్కి ఆపోజిట్లో మూడో డాట్ వేసుకోవాలి. చూసారు కదా కొలత బ్లౌజ్లో నుండి డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో.